యేసయ్య గ్రంథం 21వ అధ్యాయం 32వ వచనం, అగ్ని నిన్ను మింగుతుంది. బైబిల్ చెప్తున్న మాట అండి, అగ్ని నిన్ను మింగుతుంది. ఏం మింగుతుందంట? అగ్ని. నీవనుకున్నట్లు అగ్ని అంటే మన పొయ్యిలో వచ్చే అగ్ని కాదండి. పేతురు రాసిన పత్రికలో ప్రభు చెప్పిన మాట, అగ్ని వంటి శ్రమలు మీకు వస్తాయి. ఇప్పుడు శ్రమలు దేంతో పోల్చబడ్డాయండి? అగ్నితో పోల్చబడ్డాయి. నీ శ్రమలే నిన్ను మింగేస్తాయి. నీకొచ్చిన కష్టమే నిన్ను మింగేస్తుంది. నీకొచ్చిన ఆపదే నీ మీద బలమైన ప్రయోగం చేస్తుంది. ఆపదలో నుంచి నువ్వు తప్పించబడలేవు. చాలామంది పేపర్ చూస్తారు, టీవీ వింటూ ఉంటారు. ఏమంటారు? శ్రమలకు తట్టుకోలేక, బాధలకు తట్టుకోలేక, ఆర్థికమైన ఇబ్బందులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, బాబు నువ్వెందుకు చనిపోయావంటే, నా శ్రమలు నన్ను మింగినయి, నా బాధలే, నా కష్టాలే నన్ను మింగేశాయి. బాధలు లేకపోతే చచ్చిపోవాల్సిన పని ఉందండి. చాలా సందర్భాల్లో ఈ బతకడం కంటే చచ్చిపోతాం మేలు అనిపించింది. ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, చుట్టూ శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, మన శరీరములో కలిగే బలహీనతను బట్టి కూడా మనకు అనిపించింది. అవునాక కనకమ్మక్క, అవునా? మన శరీరములో కలిగే బలహీనతలు బట్టి ఆ బాధ తట్టుకోలేక మనకు అనిపించింది, చచ్చిపోతే పోతుంది, బాగుంటుంది కదా అనిపించింది. ఓ దిన నాకు అలాగ అనిపించింది. కడుపు అంతా బెగదీసేస్తుంది వేడి వల్ల. అసలు ఎంత బాధ అంటే నేను భరించలేనంత బాధ వచ్చాను. డాక్టర్ గారు వచ్చాడు, ఇంజెక్షన్ చేశాడు, ఆయన వల్ల కావటల్లా. ఇక నన్ను ఒక చిన్న ఎక్సెల్ మీద ఎక్కించుకొని, అది కూడా వేరే వాళ్ళ బండి, దాని మీద ఎక్కించుకొని పొన్నూరు తీసుకెళ్తున్నాడు. నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నేను వెనకమాల కూర్చున్నా, నా చేతులు గట్టిగా పట్టుకున్నాడు. నేనేంటి చేతులు వెనక లాగుతున్నా, ఎందుకంటే ఆ చేతులు విడదీసుకుని ఏదో ఒక దాని కింద పడి చచ్చిపోదామని. అంత బాధ నేను తట్టుకోలేకపోయాను. బాడీ అంత బెగదీసి అసలు చెప్పుకోలేనండి, అంత బాధ అనుభవించాను. ఆ క్షణం కోసం ఆయనకు అర్థమైపోయింది. గట్టిగా పట్టుకున్నాడు, ఒక చేతితో తోలుతో ఆ బండి తీసుకెళ్ళి హాస్పిటల్ ముందు నిలబెట్టి గబగబ లోపలికి తీసుకెళ్ళాడు. అంటే ఒక్కొక్క సందర్భంలో మనకు కలిగే బాధ అలా ఉంటుంది ప్రియులారా. మన గుండెకి కలుగుతుంది బాధ, శరీరానికి కలిగే బాధ. ఈ బాధ తట్టుకోలేక మనం కోరుకునేది ఏంటో తెలుసా? మరణాన్నే. చనిపోతే బాగుంటుంది కదా అని. అలా అని చనిపోదామా? చనిపోయిన తర్వాత క్రీస్తు రాజ్యాన్ని ఎలా వెళ్ళగలుగుతావు నువ్వు? బ్రతికుండగానే మనం పాపమేదో, పుణ్యమేదో, మోక్షమేదో, లేకపోతే మంచేదో చెడేదో తెలుసుకుని మన జీవితాన్ని మార్చుకుని ప్రభువుని హత్తుకుంటే నిత్యరాజ్యానికి వెళ్తాం. అలా కాదని చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళదామంటే కుదరదుగా. అంటే బ్రతికుండగానే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, దీపం ఉండగానే మన ఇల్లుని, మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. నువ్వు బ్రతికుండగానే నీ పాపములన్నిటిని కడుక్కుని ప్రభుని అంటి పట్టుకుని ప్రభుతో కూడా నీ జీవితాన్ని కొనసాగించాలి. అలా కాదని నిన్ను నువ్వు మరణానికి అప్పగించుకుంటే ఆ తదుపరి ప్రభుని ఎప్పటికీ చేరుకోలేవు ప్రియులారా. మనం బ్రతికుండగానే క్రియలు జరగాలి. ఇక్కడ బైబిల్ ఏమంటుంది? అగ్ని నిన్ను మింగేస్తుంది. ఎందుకని? నా మాట వినలేదు కాబట్టి నేను నిన్ను శ్రమకు అప్పగిచ్చేస్తాను. దేవుడు అంటున్న మాట, నా మాటను వినలేదు, నా హృదయాన్ని నువ్వు తెలుసుకోలేదు, నా గుండె లోతులో ఉన్న బాధ ఏంటో నీకు తెలుసుకోలేకపోయావు కాబట్టి ఇదిగో నేను నిన్ను అప్పగిచ్చేస్తున్నాను. ఎవరికి అప్పగిస్తావయ్యా? శ్రమలకు అప్పగిచ్చేస్తున్నాను. ఏ శ్రమలు అంటవి? అగ్ని వంటి శ్రమలు. అవి ఏం చేస్తాయి? నిన్ను మింగేస్తాయి. తర్వాత నీ రక్తము దేశములో కారును. నీ రక్తము దేశములో రక్తము కారటం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే సొమ్మసిల్లిపోయాడంట, అలసిపోయాడంట. అతనిలో ఉన్న రక్తమంతా చెమటగా మారి నేలకు పడిపోతుందంట. ఒడ్లు బస్తాలు మోసాడా? మోయలేదండి. కట్టాతలు కట్టాడా? కట్టలేదండి. మోకరించి ప్రార్థన చేస్తుంటేనే చెమటలు పట్టాయంటండి. అంత భయము ఆయనలోకి వచ్చేసాది. నన్ను గురించి బహుగా భయపడ్డాడు. అందుకనే ఈ పాత్ర నీ చిత్తమైతే నా నుండి తొలగించమని కోరుకున్నాడు ప్రియులారా. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏమైందండి? ఆయనలో ఉన్న రక్తం ఏమైపోయింది? చెమటగా మారి ఎక్కడ పడింది? నేలను పడింది. ఇప్పుడేమంటున్నాడు? నీ రక్తము ఎక్కడ పారుతుందంట? దేశములో కారుతుంది.
నీ రక్తము చెమటగా మారి అనేక ప్రాంతాల్లో చెమట కాచి సేద్యం చేసి డబ్బు సంపాదించుకుంటున్నావే. ఎక్కడ నీ చెమట కార్చావయ్యా అంటే ఒక్కొక్కరిని అడిగితే చెప్తారు, ఫలానా ఊరికి వెళ్ళానండి, అక్కడ పనిచేస్తాను, ఇక్కడ పనిచేస్తాను అంటే. దేశంలో అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి నువ్వేం చేసావు? పని చేసావు. పని చేస్తున్నప్పుడు నీ లోపల ఉన్న రక్తం అంతా ఏమైంది? చెమటగా మారింది. ఆ చెమటగా మారి ఎక్కడ పడింది? నేలలో పడింది. నేలలో పడింది. ఎందుకయ్యా ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి కారణం ఏమిటంటే పొట్టను పోషించుకోవటానికి, శరీరాన్ని నింపుకోవటానికి. ఒకవేళ నువ్వు ఇంటికాడే కూర్చుంటే పని జరగదా? జరగదయ్యా. నా చుట్టూ శ్రమలే, నా చుట్టూ బాధలే, నా చుట్టూ నేను భరించలేని బాధలు నా పైన ఉన్నాయి కాబట్టి నాకు శరీరములో బలహీనత ఉన్నా, నేను పని చేయలేకపోయినా, పని రాకపోయినా నేను ఏదో ఒక రకంగా పని చెయ్యాలి, నా చెమటను కార్చాలి, ఆ రూపాయి తెచ్చుకుంటేనే నా సమస్య తీరుతుంది అంటే ఇప్పుడు నీకేమర్థమవుతుంది? నువ్వు ఎక్కడున్నావు? శ్రమలలో ఉన్నావు.